కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వారికి ఇవన్నీ కూడా కేటాయించడం, ల్యాండ్ ఎలకేషన్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానీ జరగడం జరిగింది. ఈ పెట్టుబడుల మూలంగా మొత్తం 13 ప్రపోజల్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా మరి మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 11,569.9 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. దీంట్లో ఒక ముఖ్యమైన పెట్టుబడి ఏమిటంటే ఫుడ్ ప్రాసెసింగ్ మాండేజ్ అని చెప్పేసి ఒక సిసిటీలో ఇప్పటికే ఆల్రెడీ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. వారు మాండేజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ, పవర్ సబ్సిడీ, ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోని వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాబోతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సాఫ్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ఏదైతే ఉందో వేస్ట్ ఆయిల్స్ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మన ఏవియేషన్ ఫ్యూల్కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి మనం చేస్తాము. సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీ డీటెయిల్స్ కావాలంటే మీకు ఇస్తాను. తర్వాత రాష్ట్రంలో కన్సర్ట్ల నిర్వహణ మరియు ప్రోత్సాహానికి సంబంధించి ఫ్రేమ్ వర్క్స్ను చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 24-29కు అనుబంధం అడెండం చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ని టూరిజం డెస్టినేషన్గా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్న కళలు కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఒకసారి యుద్ధ కళ కానివ్వండి, లేదా కొన్ని భరతనాట్యం కానివ్వండి, లేదా ఇంకొన్ని చోట్ల ఇంకా రకరకాల ఆయా ప్రాంతాలను బట్టి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కన్సర్ట్ ఏర్పాటు చేస్తానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. 50,000 అంటే 20,000 నుంచి 20,000కి లోపల ఫుడ్ ఫాల్ ఉంటే కనుక, అంటే ఆ కన్సర్ట్కి 20,000 మంది ప్రజలు హాజరైనట్లయితే 2 కోట్ల రూపాయలు, 20,000 నుంచి 50,000 దాకా అటెండెన్స్ ఉంటే 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా 50,000కి పైన ఉంటే 5 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద కన్సర్ట్ కార్నివాల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అటువంటి కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ ఫ్రీగా కూడా వాడుకుంటానికి కదా, పెద్ద గ్రౌండ్ ఉంది గవర్నమెంట్ది, ఆ గ్రౌండ్ని ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఈ పాలసీలో పొందుపరిచిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు 78 కోట్లు ఈ ఐటీ అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఒక జియో ఇచ్చారు. ఈరోజు దాన్ని మళ్ళీ పునః పరిశీలించి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఈ బడ్జెట్ని రేషనలైజేషన్ చేసి ప్రియారిటైజ్ చేసుకుని కార్యక్రమాలు ఏ కార్యక్రమాల కోసం అలాట్ చేయాలి ప్రియారిటైజ్ చేసుకుని, అదేవిధంగా ప్రాధాన్య క్రమం ఉన్నటువంటి ఏర్పాటు చేసుకుని హై ఇంపాక్ట్ టూరిజం యాక్టివిటీస్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ని సవరించుకోమని చెప్పి చేసిన సూచనకు అనుగుణంగా ఆ 78 కోట్ల బడ్జెట్ని 50 కోట్లకి తగ్గిస్తూ మరి ఈ అమెండ్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ మరియు నీట్ పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ జిల్లాలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి ఈ కోచింగ్ ఐఐటి ప్రైవేట్ కార్పొరేట్లు ఏదైతే ఉందో వాటిని వీరు అందుకోలేరు. కాబట్టి కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా అంత క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి
ఈ పిల్లల్ని కూడా ఐఐటియన్స్గా ఐఐఎంలో సీట్లు సాధించే విధంగా సత్తా లభించే విధంగా చేయాలని చెప్పేసి ఈ 3 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా ఏమిటంటే హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హాస్టల్స్లో పిల్లలందరూ కూడా దూరంగా ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ హాస్టల్స్ అన్నింటినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి ఆ స్కూల్స్లో బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి కొంత బడ్జెట్ కేటాయించైనా సరే హై క్వాలిటీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి వీరికి మెరుగైన వైద్య ప్రమాణాలతో కూడిన విద్యని అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు క్యాబినెట్లో తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి అంటే ఈ పిల్లలు కూడా ప్రపంచంలో వస్తున్న టెక్నికల్ విప్లవానికి అనుగుణంగా వాళ్ళు కూడా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా వీరు అంటే కొంతమంది హై ఎండ్ ఉద్యోగాలకు వెళ్తారు, కొంతమంది వెనకబడ్డారనుకోండి, వాళ్ళకి స్కిల్స్ నేర్పించి ఈ దేశంలో వస్తున్న ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్కి మరి సూచన చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సంవత్సరం నాకు తెలిసి 50 మెంబర్స్కు 100 మెంబర్స్కు ఐఐటి సీట్స్ కూడా వచ్చినాయని చెప్పేసి చెప్పారు. 100+ సీట్స్ కూడా వచ్చినాయి. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సీట్లు సాధించాలని చెప్పేసి కూడా అధికారికి ముఖ్యమంత్రి అభినందనీయంగా తెలియజేశారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా పెద్దగడ్డ రిజర్వాయర్ ప్రాజెక్ట్ రైట్ మెయిన్ కెనాల్ కింద మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్ స్కీమ్ WUA వాటర్ రిజర్వేషన్ 3, 4, 5, 6 క్లస్టర్ల పనికి సంబంధించి 20/11/2004 నాటి GOMS నెంబర్ 133 INCAT శాఖ ప్రకారం ఉన్న 5% సీలింగ్ మించి IBM కంటే 14.88% ఎక్కువగా కోట్ చేసే టెండర్ను ఆమోదించడానికి మరియు సదరు పనికి షార్ట్ టెండర్ నోటీస్ జారీ చేయడంలో నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజనీర్ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదన. అంటే ఇదేంటంటే PMSY PMSY ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్కి టెండర్ పిలిచినప్పుడు ఎవరు కూడా కోట్ చేస్తలా. దాదాపు 5 సార్లు టెండర్లు పిలవడం జరిగింది. 4వసారిగా వాళ్ళు ఒకే ఒక బిడ్డర్ పార్టిసిపేట్ అయ్యారు. 5వ పిలుపు కూడా ఒకే ఒక బిడ్డరు పార్టిసిపేట్ చేసి 14.88% ఎక్సెస్ కోట్ చేశాడు ఎస్టిమేటెడ్స్ కంటే. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఇచ్చారని పరిగణించి పంజాబ్లో అయితే 30% కూడా ఎక్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 14.88% ఎక్సెస్తో ఏదైతే సీఎం గారు మరి చీఫ్ ఇంజనీర్ గారు నిర్ణయం తీసుకున్నారో దాన్ని రాటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండి లిఫ్ట్ మరియు గ్రావిటీ ద్వారా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటిని అందించేందుకు ఫీడర్ ఛానల్ నిర్మాణం మరియు 0.0225 TMC సామర్థ్యంతో బీరగానపల్లి రిజర్వాయర్ నిర్మాణం పనికి 67.98 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ ఫీడర్ ఛానల్స్ ప్రతి చెరువుకి ఏదైతే ఉంటాయో వాటి గురించి జలధార ప్రోగ్రామ్ని ఒకటి స్టార్ట్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. 100 days టార్గెట్తో ఈ జలధార ప్రోగ్రామ్ని ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది ఏప్రిల్లో. సో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని అధికారులు పిలిచి సమీక్షించి పనులు ఎంతవరకు జరిగినాయో కూడా సమీక్షించమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మరి ఆల్టర్నేటివ్ ఏమన్నా మార్గాల్ని సమస్యను అధిగమించడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, ఫాడర్కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. గతంలో జారీ చేసిన GOMS నెంబర్ 24 ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ప్రభుత్వ హామీతో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1800 కోట్లు రుణం తీసుకుని దాంట్లో 1600 కోట్లేమో ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఏదైతే ఉందో 24 గంటల్లోనే రైతు పండించిన పంటకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో గత 2 సంవత్సరాల నుంచి దానికి 1600 కోట్లు, అదేవిధంగా 200 కోట్లు
మార్క్ఫెడ్ ద్వారా విత్తనాలు ఖరీఫ్ సీజన్కి విత్తనాలు అందించడానికి ఈ నిధుల్ని వినియోగించే విధంగా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఏపీ మార్క్ఫెడ్ ప్రభుత్వ వాటా మూలధనాన్ని అంటే ఏపీ మార్క్ఫెడ్లో ప్రభుత్వ వాటా మూలధనం కేవలం 20 కోట్లు ఉంది, దాన్ని 30 కోట్లకు పెంచారు. ఇది పెంచడం ద్వారా ఎన్సిడిసి కానీ లేకపోతే రైతుల అవసరాలకి బ్యాంకుల నుంచి అప్పులు సేకరించడానికి లిమిట్స్ పెరుగుతాయి. జియోఎంఎస్ నెంబర్ 229 పరిశ్రమలు వాణిజ్య శాఖ ద్వారా మంజూరు చేయబడిన 6 యంగ్ ప్రొఫెషనల్ స్థానంలో కొత్తగా ఒక మిడిల్ లెవెల్ కన్సల్టెంట్, ఒక మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ 2, ఇద్దరు మరియు ఒక యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి మంజూరు చేసే ప్రతిపాదనకు